జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పటికే ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఈ కేసు టేకప్ చేస్తే మావయ్య గారు నన్ను లైఫ్ లాంగ్ క్షమించరు. ఓ నీ భయం అదే అమ్మా. అయితే నీకు ఆ భయం అక్కర్లేదమ్మా. ఎందుకంటే మీ అత్తయ్య గారి కేసుని వేరే వాళ్ళకి అప్పగించమని స్వయంగా జడ్జి గారే మీ మామయ్య గారితో చెప్పారమ్మా. కేసు వేరే లాయర్కి అప్పగించడానికి డాడీ ఒప్పుకున్నారు వదినా. కానీ నేను వాదించడానికి ఒప్పుకున్నారా దీపు? ఆహా, భలే దానివమ్మా. ఇంట్లో కొండంత కోడలు లాయర్ని పెట్టుకుని ఇంకెవరో లాయర్కి కేసిస్తామా? నిన్నే వాదించమన్నారు. నిజంగా ఒప్పుకున్నారా బాబాయ్? అమ్మా నీకు అబద్ధం చెప్తానమ్మా. లేదు బాబాయ్, నాకేదో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. మావయ్య గారిని కాదని నేను ఈ కేసు వాదించకూడదు. అర్థమైందమ్మా. స్వయంగా మీ మామయ్య గారు నీతో ఈ విషయం చెప్పలేదనగా నువ్విలా మాట్లాడుతున్నావు. ఆయన ఇంటికి వెళ్ళిపోయారమ్మా. మీ అత్తయ్యతో మాట్లాడిస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా. పద తయారు. దివ్యతో మాట్లాడాం సిస్టర్. 90% ఒప్పుకుంది. మిగతా 10% మీరు ఒప్పించాలి. ఏంటి? తనతో నేను మాట్లాడాలా? తప్పదు సిస్టర్. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అవసరం అలాంటిది. దానికి బదులు చావడం బెటర్. ఇప్పుడు మీరు దివ్యను కనుక రిక్వెస్ట్ చేయకపోతే నిజంగా మీకు చావుగతే పడుతుంది సిస్టర్. జైలుకు వెళ్ళడం అంటే చచ్చిపోవడమే కదా వదినా. కాసేపు తల వంచితే తర్వాత జీవితాంతం తలెత్తుకోవచ్చు. రావుదినా. రండి సిస్టర్. అమ్మ దివ్య, మీ చిన్నత్తయ్య వచ్చింది. నా కేసు వాదించాలి. కోర్టు పాలైనా భేషజం తగ్గలేదు ఇవిడికి. విన్నావమ్మా? అత్తయ్య గారు కూడా అడుగుతున్నారు. ఒప్పుకోమ్మా. ఎంత కాదనుకున్నా తను మీ అత్తయ్యమ్మా, తల్లి లాంటిది. అమ్మా, మీ అత్తయ్యని కాపాడుకోవటం కోడలుగా నీ బాధ్యత కదమ్మా. కేసు వాదించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మావయ్య గారు ఏమనుకుంటారో అని. ఆయనే నువ్వు ఈ కేసు వాదించాలని చెప్పాడని చెప్పాం కదమ్మా. పాపం పెద్దావిడ నీ చేతులు కాళ్ళు పట్టుకోలేదు. కావాలంటే నేను నీ కాళ్ళు బాబాయ్, ఆగండి. పట్టుకుంటానమ్మా. అయినా మావయ్య గారే ఒప్పుకుంటే ఈ కేసు వాదించడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. సిస్టర్, ఇక నువ్వు బయటపడిపోయినట్టే. హ్యాపీగా వెళ్ళండి. పదండి. పద తయారు. ఏవండి, జ్యువెలర్ గారితో మాట్లాడాను. ఒక 2 minutes మా అత్తయ్య గారితో పర్సనల్గా మాట్లాడాలి. అలాగే అమ్మా. అత్తయ్య, మీతో కాస్త మాట్లాడాలి. కోర్టు దగ్గరే మాట్లాడాం కదా, ఇంకా ఏం మాట్లాడాలి? జరిగిందేంటో తెలియాలి అత్తయ్య. ఏం జరిగిందో నిజం చెప్పండి. అంటే ఏంటి? అసలు నోట్లు నేనే నొక్కేసి దొంగ నోట్లు మార్చానంటావా? అత్తయ్య, మీపై నాకు ఆ ఉద్దేశమే ఉంటే
స్వయంగా మావయ్య గారు చెప్పినా నేను ఈ కేసు ఒప్పుకునేదాన్ని కాదు. ఖచ్చితంగా ఏం జరిగిందో అనేది తెలిస్తే తప్ప మనం ఈ కేసు గెలవలేము. ఓకే, నీకే డీటెయిల్స్ కావాలో అడుగు. మీ ఫ్రెండ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళు మంచివాళ్ళేనా? నేను మంచిదాన్ని, నా ఫ్రెండ్స్ కూడా మంచివాళ్లే. మరి మీకు వాళ్ళకి ఏవైనా పాత గొడవలు లాంటివి ఉన్నాయా? ఎప్పుడు లేవు. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా మధ్య ఇలాంటి డిస్ప్యూట్ వచ్చింది. వాళ్ళు మీకు ఇచ్చింది ఒరిజినల్ నోట్సేనా అత్తయ్య? బ్యాంక్ నుంచి డ్రా చేసి యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. మీరు సరిగ్గానే గమనించారా? ఆ విషయంలో మా ఫ్రెండ్స్ పై నాకు ఎలాంటి డౌట్ లేదు. మరి ఆ మనీ ఎక్కడ పెట్టారు? బెడ్రూమ్లో బీరువాలో పెట్టి లాక్ చేశాను. కీ ఎక్కడ పెట్టారు? నా పిల్లో కింద పెట్టి పడుకున్నాను. ప్రసాద్ కూడా నాతో పాటే ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు క్యాష్ని చూశారు? పొద్దున్నే బీరువా తీసి మనీ బయటికి తీశాను. అప్పుడు క్యాష్ని చెక్ చేశారా? ఆహా, లేదు. భూమి పూజ టైంలో బిల్డర్ చెప్పాకే తెలిసిందే అవి దొంగ నోట్లని. ఆ నైటే ఏదో జరిగి ఎవరో దొంగ నోట్లు మార్చారనుకుంటా. ఎవరు మార్చుంటారు? ఇంకా ఏమైనా వివరాలు తెలియాలా? రాత్రి మీరు నిద్రపోయాక మీ గదిలోకి ఎవరైనా వచ్చారా అత్తయ్య? నాకు తెలిసి ఎవరూ రాలేదు. ఓకే అత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. ఖచ్చితంగా ఇంట్లోనే ఫ్రాడ్ జరిగింది. ఇది ఇంటి దొంగల పని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.